మనం తరచూ వార్తల్లో చూస్తుంటాం. ప్రపంచ బిలియనీర్స్, కుబేరులు అంటే ఎక్కువగా అంబానీ, అదానీ, ఎలన్ మస్క్ వంటి వారే కనిపిస్తారు. కానీ వాళ్లకు మించిన ఆస్తులు, సంపదలు, బిజినెస్లు ఉన్న ఓ ప్రముఖమైన వ్యక్తి కూడా ఉన్నారు. అంతేకాదు, రీసెంట్గా లక్షల కోట్ల ఆస్తులను వదిలేసి అతని కొడుకు సన్యాసం కూడా పుచ్చుకున్నాడు. ఇంతకీ అంబానీ, అదానీలతో పోటీ పడే దమ్మున్న బిజినెస్ మ్యాన్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతనెవరో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన ఎవరో కాదు, టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించి మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆనంద కృష్ణన్. అందరూ ఆయన్ని ఏకే అని కూడా పిలుస్తారు. గత 60 సంవత్సరాలుగా కార్పొరేట్ ప్రపంచానికి ఎనలేని సేవలందించిన ఈయన రీసెంట్గా కన్నుమూశారు. కొన్ని వేల కోట్లు సంపాదించి అంబానీలకు సవాల్ విసురుతున్న ఆయన లైఫ్ జర్నీ మొత్తం చూద్దాం. సక్సెస్ఫుల్ వ్యక్తుల జీవిత కథలు మన లైఫ్కి మార్గాన్ని చూపిస్తాయా? 1 చూపిస్తాయి, 2 చూపించవు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 1938లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో కృష్ణన్ జన్మించారు. ఆయన పూర్వీకులకు భారత్తో సంబంధం ఉంది. మలేషియాలోని వివేకానంద తమిళ పాఠశాలలో ప్రాథమిక విద్యను ప్రారంభించి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో MBA పూర్తి చేశారు. యూనివర్సిటీ నుంచి ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. చదువు పూర్తయిన తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాలకు తన వ్యాపారాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా కృష్ణన్ నిలిచారు. 2005లో మలేషియాలో మాక్సిస్ అనే టెలికాం కంపెనీని నడిపిన ఏకే భారత్కు చెందిన ఎయిర్సెల్లో $1 బిలియన్ షేర్లను కొనుగోలు చేశారు. ఎయిర్సెల్, మాక్సిస్ అవినీతి కేసులో అతని పేరు కూడా చేర్చబడింది. మలేషియా ప్రధానమంత్రిగా ఉన్న మహతీర్ మొహమ్మద్కు ఏకే సన్నిహిత మిత్రుడు. ఆ విధంగా అతను టెలికమ్యూనికేషన్, శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్ రంగంలో అనేక లైసెన్స్లను పొందాడు. అతను మలేషియాలో 88 అంతస్తుల ఐకానిక్ జంట టవర్లను నిర్మించడానికి బాధ్యత వహించాడు. ఆనంద కృష్ణన్ భార్య మోమ్వ జరంగ్సే సుబీంద్ర చక్రపాన్ తాయ్ రాజకుటుంబానికి చెందినవారు. వారి కుమారుడు వెన్ అజాన్ సిరిబాన్యో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. బౌద్ధ మత సూత్రాల స్ఫూర్తితో సిరిబాన్యో తన తండ్రి 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకొని బౌద్ధ సన్యాసిగా మారి ప్రపంచ ప్రధాన వార్తల్లో నిలిచాడు. గత 20 సంవత్సరాలుగా సిరిబాన్యో థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న టావోదమ్ బౌద్ధ విహారంలో సన్యాసిగా నివసిస్తున్నారు. 1,000 కోట్లు ఉన్నా తన కొడుకును పోషించలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో కూడా చెప్పారు. కానీ కొడుకు ఇష్టాన్ని గౌరవించడం ఓ తండ్రిగా నా బాధ్యత అని అన్నారు. మిగిలిన 2 కూతుర్లు కూడా అతని వ్యాపార నిర్వహణలో పాలు పంచుకోలేదు. ఒకప్పుడు ఆనంద ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్కి స్పాన్సర్ చేశారు. గతంలో దక్షిణాదిలో కార్యకలాపాలు సాగించిన ఎయిర్సెల్ టెలికాం కంపెనీకి సారథ్యం వహించారు. ఫోర్బ్స్ ప్రకారం కృష్ణన్ ప్రముఖ డీల్ మేకర్లలో ఒకరిగా ఎదిగారు. చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించారు. మల్టీమీడియా వెంచర్లను ప్రారంభించారు. మాక్సిస్, BHA అనే టెలికాం కంపెనీని ఏర్పాటు చేశారు. ఆనంద కృష్ణన్ మలేషియాలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా నిలిచారు. ఆయన ఎంతో మందికి ఎనలేని సేవ, సహాయాలు అందించారు. కృష్ణన్ మృతిపై మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఎక్స్ వేదికగా స్పందిస్తూ కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. చాలా దాతృత్వ కార్యక్రమాలను నిర్వహించారని, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.